బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగులపల్లి ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. లగంచర్ల ఫార్మా రద్దు, బీజేపీ గెలుపు అన్నారు. నారాయణపేట జిల్లా కొస్గిలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ లగంచర్ల దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల రైతుల భూములను లాక్కొని ఫార్మా కంపెనీ ఇచ్చి పేద, మధ్యతరగతి రైతులకు ఇబ్బంది పెట్టి భూములను తీసుకోవడంతో రైతులు తిరుగుబాటు చేశారు. అదేవిధంగా బీజేపీ ఆధ్వర్యంలో పార్లమెంటు సభ్యులు డీకే అరుణమ్మ నాయకత్వంలో ఉద్యమాలు చేసి రైతుల పక్షాన పోరాటం చేసి ఫార్మా కంపెనీ రద్దు చేశాం. ఇది రైతుల విషయమన్నారు. కావున రాబోవు కాలంలో ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తే ప్రజల తరపున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ కోటకొండ రాము, మండల అధ్యక్షులు సిబి వెంకటేష్, టౌన్ అధ్యక్షులు శ్రీకాంత్, శ్రీనివాస్, దేవప్ప తదితరులు పాల్గొన్నారు. ముందు కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజల కొరకు పనిచేస్తుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ సత్యంలో కూడా ఈ కొడంగల్ నియోజకవర్గంలో చూస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. జై జై భారత్, జై మోడీ. ఉండి ప్రజలకు లాభం చేసే పనులు ఏం చేసినా మేము స్వాగతిస్తాం, మద్దతిస్తాం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా కొడంగల్ నియోజకవర్గం లోపల ముఖ్యమంత్రి లేకుండే, ఎమ్మెల్యే చైర్మన్ స్థాయి వరకు ఉండే, మంత్రి కూడా లేకుండే. కాబట్టి ముఖ్యమంత్రి అయినందుకు మేము సంతోషపడాలన్నా బాధపడాలనే పరిస్థితి వస్తుంది. కాబట్టి రేపు మీరు అభివృద్ధి కోరుకోండి, అభివృద్ధి చేయండి, దాన్ని మేము సహకరించకపోతే ప్రశ్నించండి. రాజకీయాలు ఎలక్షన్ వరకు ఉంటాయి. ఈ దాదాపు 15 నెలల నుంచి 5 గ్రామాల ప్రజలు మీ కుటుంబ సభ్యుల మీ నియోజకవర్గం లోపల భయభ్రాంతులకు గురై నష్టపోయి బ్యాంకు లోన్ యొక్క అప్పులు కట్టక చివరకు వాళ్ళు నిద్రలేని రాత్రులు కలుపుతున్నారు. కాబట్టి మేము ఒకటే భారతీయ జనతా పార్టీ కోరుకుంటాం, తప్పకుండా ముందు ఎలాంటి అభివృద్ధి చేసినా మేము సహకరిస్తాం. కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారు, లగచర్ల మరియు పూలేపల్లి అంటున్నారు. తప్పకుండా దాన్ని విధి విధానాలు పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు విడుదల చేయాలి. చేసిన తర్వాతనే భూసేకరణ చేయాలి. అది కూడా రైతులు విల్లింగ్ ఇస్తేనే. ఎందుకంటే ఈరోజు వాళ్ళు భయంలో కూడా ఉన్నారు. ఇలాంటి ఇది లేకుండా అధికారులు భయభ్రాంతులకు గురి చేసింది. మొన్న సంఘటన కూడా అధికారుల మీద తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే అధికారులు కూడా రైతులను రెచ్చగొట్టే విధంగానే నాచన ఘటన జరిగింది. రైతులకు ఊరు బయట 2 కిలోమీటర్ల దూరం లోపల పోలీస్ ఫోర్స్ పెట్టుకొని మరి అధికారులు అక్కడ ఉంటే రైతులు ఎవరు వెళ్ళకపోతే అదే ఫోర్స్ తీసుకొని గ్రామంలోకి వెళ్ళాలి. 10 మంది అధికారులు పోయి రైతులను రెచ్చగొట్టారు. వాళ్ళు గోపే ఉద్దేశంతోనే తోపడానికి జరిగింది తప్పితే అధికారులను చంపాలని, అధికారులను కొట్టాలనే రైతులకు ఎలాంటి ఆలోచన లేదు. కాబట్టి దయచేసి ఇప్పుడు ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. బేషరతుగా ఏదైతే జీవో రద్దు చేసినావో అదేవిధంగా బేషరతుగా జిల్లాలో ఉన్న రైతులందరినీ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దానిపైన కూడా మేము హైకోర్టుకు ఆశ్రయించి మా పార్టీ తరఫున ఎంపీ గారి తరఫున మేము అడ్వకేట్ పెట్టి బెయిల్ తెచ్చే ప్రయత్నం చేస్తాం. బెయిల్ తెచ్చి వాళ్ళని వినిపించే ప్రయత్నం చేస్తాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.